హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఇది మన కర్నూలులో వచ్చేసి చాలా మందికి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం తక్కువ బడ్జెట్‌లో మాకు ఒక 2 బీహెచ్‌కే కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు మాకు చూపించండి అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మేము తీసుకొచ్చామండి. మా బ్యాక్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఈ 2 బీహెచ్‌కే హౌస్ అయితే ప్రెజెంట్ సేల్‌కొచ్చింది. ఇది వచ్చేసి 26 లాక్స్‌లో ప్రైస్ అయితే ఉందండి. అండ్ ఇది వచ్చేసి 26 లాక్స్ అనేది మీకు వర్తా కాదా తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడాలి. సో హౌస్ చూసినాక మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మన కర్నూలులో జోలాపురంలో మనకు విజయ్ థియేటర్ అపోజిట్‌లో వస్తే లాస్ట్‌లో మనకైతే ఈ హౌస్ అయితే సేల్‌కైతే ఉందండి. అండ్ చుట్టుపక్కల హౌసెస్ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఈ హౌస్‌కి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్‌కి పక్కనే ఉంటుంది. ఫోర్త్ ఫ్లాట్ అన్నమాట. సో చాలా వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది హౌసు. సో మనం వెంటిలేషన్ అనేది అవన్నీ తర్వాత చూస్తున్నాము. ఫస్ట్ ఇంట్లోకెళ్ళి ఇల్లు చూద్దాం. ఇల్లు చూసిన తర్వాత మనమైతే ప్రైస్ గురించి దీంట్లో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి ఇవన్నీ కూడా మనమైతే మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా మనమైతే ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో గైస్, ఫస్ట్ మనం చూసుకుంటే హౌస్ బయటొచ్చేసి లుక్ చూసుకోవచ్చండి. సో డిజైనింగ్ పరంగా చాలా బాగుంది. మరి హెవీగా కాకుండా, మరి పాత మోడల్ కాకుండా మీడియం రేంజ్‌లో లుక్ అయితే చాలా బాగుంది. అండ్ పక్కన చుట్టుపక్కల కూడా మనకి హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకొచ్చేసి ఇంటి ముందు చూసుకుంటే 20 ఫీట్స్ రోడ్ ఉంటదండి. సో 20 ఫీట్స్ రోడ్డు. సో మనకు పక్కన వచ్చేసి ఇంకోటి 60 ఫీట్స్ మనకు మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. కంకర్‌తో అంటే సిమెంట్‌తో చేసిన సీసీ రోడ్డు. సో ఇంటి పక్కన చూసుకుంటే చాలా హౌసెస్ కూడా ఉన్నాయి. ఇదొక వెంచర్ అన్నమాట. సో వెంచర్ లాగా ఉంటుంది మనకైతే ఈ హౌసు. అండ్ మనకు పక్కన వచ్చేసి ఒక బావి కూడా ఉందన్నమాట. సమ్మర్‌లో మనకు ఎప్పుడైనా మనకు స్విమ్మింగ్ చేయాలంటే అలాంటిది పక్కన బావి కూడా ఉందన్నమాట. యూజ్ చేసుకోవడానికి చాలా ప్లస్ పాయింట్. అండ్ ఫ్యామిలీకి కొంచెం ఫ్రీగా ఉండాలి. మాకు ఎటువంటి సౌండ్ పొల్యూషన్స్ లేకుండా ఒక హౌస్ మాకు కావాలి. తక్కువ బడ్జెట్‌లో కూడా కర్నూలులో అని అనుకుంటే ఈ హౌస్ అయితే చూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 26 లాక్స్ అండి. ఈ 26 లాక్స్‌కి ఇది వర్తా కాదా తెలియాలంటే మనమైతే హౌస్ చూద్దాము. ఓకే. సో ఫస్ట్ ఇంట్లోకెళ్దాము. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇంటి బయట ఎంట్రన్స్ అండి. సో వీళ్ళు టైల్స్‌తో ఏసి మొత్తం కవర్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రతిసారి పెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డస్ట్ పడుతుందని ఒక ప్రాబ్లమ్ కూడా ఉండదు. క్లీన్ చేయాల్సిన అవసరం కూడా పెద్ద అవసరం అనమాట బయట. సో స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో మంచిగా ఉన్నాయి పైకి రావడానికి. అండ్ మనం బయట చూసుకుంటే ఇది వచ్చేసి మనకు మోటార్ అండి. సో మోటార్ బోర్డ్ ఉంది. అండ్ మీటర్ బోర్డ్ కూడా ఆల్రెడీ వీళ్ళకి కనెక్షన్స్ అన్ని ఉన్నాయి. అండ్ మనకు బయట చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. సో వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో బయట సో ఇంట్లోకి వెళ్ళకుండా మనం బయటనే ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మెట్లు చూసుకోవచ్చు. ఇటు నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక మనం స్టీల్ పైప్స్ లాంటివి పెట్టించుకుంటే ఒక సేఫ్టీ అయితే ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. స్టీల్ పైప్ లాగా పెట్టించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే హౌస్ని బై చేసుకున్న తర్వాత కావాలంటే వాళ్ళు పెట్టిస్తారు. మీరు ఓకే అనుకుంటే మొత్తం మీరు తీసుకుంటాము మాకు అంతా ఓకే, పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే వాళ్ళు పెట్టిస్తారు. సో అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకా మనం బయటికి నుంచి లోపలికి వెళ్దాం. సో బయట వచ్చేసి చూసుకుంటే మనకు వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఉంది. ఆ కిటికీ సేఫ్టీ కూడా వీళ్ళు కడ్డీలు అయితే పెట్టించారు. సో ఇదైతే ఒక సేఫ్టీగా చూసుకోవచ్చు. ఇంక మనం ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకుంటే హాల్ అండి. సో హాల్ అయితే కొంచెం చిన్నగా ఉన్న చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ ఏరియా. ఈ హాల్లో మనకు వచ్చేసి ఏసీ పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్ ఉంది. ఏసీ సాకెట్ ఉంది. అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా లెఫ్ట్ సైడ్లో మనకైతే ఉంటుంది. డోర్ పక్కనే. అండ్ ఇంకొచ్చేసి చూసుకుంటే మనకి ఇది టీవీ వాల్ ఏరియా. సో ఇక్కడ టీవీ మనం సెట్ చేసుకోవచ్చండి. వాల్ టీవీ సెట్ చేసేసుకొని మనం ఇక్కడ కనెక్షన్ చేసేసుకోవచ్చు. స్పీకర్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు మనకి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ, బొకేస్ కానీ, ఒక మన ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి పెట్టుకోవాలంటే పైన స్పేస్ అయితే బాగుంది. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే టీవీ వాల్ కోసం సపరేట్గా మళ్ళీ మనం ఏ కబోర్డ్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సో సెటప్ చేసుకుంటే ఈజీగా వాడుకోవచ్చు. ఇంకా ఈ హాల్లో పీయూపీ చూసుకోవచ్చు. సో పీయూపీ అయితే చాలా బాగుంది. లైట్ కలర్స్తో చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులర్ గా కొంచెం హెవీ కలర్స్ పెట్టించేసి చాలా హెవీగా పెడతారు. అలా కాకుండా కొంచెం లైట్ కలర్స్ తో చాలా సింపుల్ గా పెట్టించారు. అండ్ మధ్యలో ఉన్న కలర్ లైటింగ్స్ తో చాలా బాగున్నాయి. ఇదైతే హాల్లో ప్లేస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి చూసుకుంటే మనకు ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చూస్తుంటే కిచెన్ ఉంది. అండ్ ఇక్కడ హాల్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఉంది చూడండి. సో వాష్ బేసిన్ ఉంది. సో వాటర్ కూడా మనకు ఫ్లో కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా దీనిపైన వచ్చేసి చిన్న ర్యాక్స్ లాగా ఇచ్చారు. దీనివల్ల మనకి ఏమైనా యూజ్ అవుతుందంటే ఏదైనా మనకు అవసరమైన వస్తువులు కానీ, డిటర్జెంట్ సోప్స్ ఇలాంటివి ఏదైనా ఇలా పైన పెట్టుకోవచ్చు. ఇంకొకటి పైన కూడా మనకు ప్లేస్ అయితే ఉంది. ఏదైనా బొమ్మలు లాంటివి, ఏదైనా టాయ్స్ లాంటివి అలాంటివి పైన పెట్టుకోవచ్చు అండి. సో మనమైతే ఇంకా రూమ్లోకి వెళ్దాం మెయిన్. సో ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. అయినా కూడా ఇక్కడ కూడా వీళ్ళైతే పీస్ పెట్టించారు చూడండి. సో పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్ లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే బాగుంది. పీయూపీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చిన్నగా ఉంటుంది అనమాట. ఒక స్మాల్ సైజ్ బెడ్ కన్నా పెట్టుకుంటే ఈ రూమ్ చాలా బాగుంటుంది. అండ్ మనం డ్రెస్సెస్ కోసం కావాలంటే ఇక్కడ ర్యాక్ ఉందండి. సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇది ర్యాక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ ఉంది. ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో
సో ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సో కొంచెం చిన్నగా ఉన్న హౌస్ మాత్రం చాలా బాగుంది అనమాట. తక్కువ స్థలంలో కూడా ఇంత బాగా కట్టారు నీట్ గా, చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు, పియూపీ సేమ్ కలర్ లో ఉంటుంది, బట్ కొంచెం డిజైనింగ్ అయితే డిఫరెంట్ ఉంది. అండ్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ అన్ని కూడా పెట్టించారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి. సో మనకు మళ్ళీ మనం కబోర్డ్ ఒకటి పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ పైన ఏమైనా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు, పైన స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మనం బీరువా సెట్ చేసుకోవచ్చు. సో బీరువా పెట్టుకుంటే ఇక్కడ మనకు ప్లేస్ అనేది కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకా ఒక మనకు బెడ్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనమాట ఇక్కడ. సో మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. సో చూసుకోవచ్చు బాత్రూమ్ చాలా ఫ్రీగా ఉంది, అంటే చాలా పెద్దగా ఉంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూమ్ చిన్నగా పెట్టేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కిటికీలా పెట్టించారు. సో ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలంటే మన ఇష్టం, లేదు మనం ఒకవేళ క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ వర్షం పడితే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వర్షం వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి కూడా పైప్ లైన్ అయితే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వెంటిలేషన్ కోసం ఇది చాలా బాగా పెట్టించారు, ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ మనకు మస్కిటోస్ వస్తాయని ఒక డౌట్ ఉండొచ్చు, మస్కిటోస్ రాకుండా కూడా వీళ్ళు ఇట్ అయితే పెట్టించారు, ఇది ఒక ప్లస్ పాయింట్ చూసుకోవచ్చు దీనికి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన చూసుకోవచ్చు అండి, మనకు బాత్రూమ్ పైన చిన్న స్పేస్ అయితే ఉంది. మనకు అవసరం లేని స్టోరేజ్ వస్తువులు ఏవైనా కానీ పైన పెట్టేసుకొని ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకు ఎటువంటి వస్తువులు బయట ఉన్నట్టు అడ్డంగా ఉన్నట్టు కానీ ఉండదు అనమాట. సో క్లోజ్ చేసిస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బెడ్ లైట్ చెప్పుకోవచ్చు, ఇక్కడ బెడ్ లైట్ అయితే పెట్టుకుని మనకైతే చిన్న హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ ఈ హాల్కి బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఇది మెయిన్ అండి, స్విచ్ బోర్డ్ ఏరియా ఈ రూమ్ కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ లోకి వెళ్ళే దగ్గర వచ్చేసి చూసుకుంటే కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుందండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో ఉన్న ఇల్లు కాబట్టి కొంచెం అన్ని చిన్నగానే ఉంటాయి, బట్ చాలా బాగున్నాయి. టైల్స్ పరంగా కానీ, పెయింటింగ్ పరంగా, వర్క్ పరంగా కూడా చాలా బాగున్నాయండి. సో చూసుకోవచ్చు మనం ఉప్పులు పప్పులు అలాంటివి పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన ఏదైనా బరువైన వస్తువులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే అక్కడ వచ్చేసి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్ కూడా ఉందన్నమాట, మళ్ళీ సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్ ఉంది, డైరెక్ట్ మనం ఫ్యాన్ ఫిట్ చేసేసుకొని కనెక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గ్యాస్ మనం ఫిట్ చేసుకుంటే ఇక్కడ గ్యాస్ పైప్ కోసం హోల్ కూడా పెట్టించారు. సో గ్యాస్ పైప్ కోసం మళ్ళీ హోల్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గ్యాస్ పెట్టుకొని ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ కూడా ఉన్నాయండి. సో వాష్ బేసిన్ ఉన్నాయి అండ్ వాటర్ కూడా సప్లై బాగుంది. అండ్ చిన్న ర్యాక్స్ కూడా కింద ఉన్నాయి, మనం కిచెన్ లో ఏదైనా వస్తువులు పెట్టుకోవాలని కూడా ఇక్కడ కింద పెట్టుకోవచ్చు. అండ్ మిక్సీలు, గ్రైండర్లు ఇలాంటివన్నీ మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో కనెక్షన్ ఇది. సో ఇంకా దీని పక్కన వచ్చేసి మనకు వచ్చేసి పూజ గది ఉండదు, ఇది కిటికీ చూసుకోవచ్చు. కిచెన్ లో మనకు ఒక వెంటిలేషన్ కోసం ఇది ఒక చిన్న కిటికీ ఉంది. అండ్ ఈ ఇంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పూజ గది ఉండదండి. పూజ గది ఎందుకు ఉండదంటే ఇది ముస్లిమ్స్ కట్టించిన ఇల్లు కాబట్టి, ఇది వాళ్ళ కోసం కట్టించినారు. సో కొంచెం మనీ ప్రాబ్లం వల్ల సేల్ చేస్తున్నారు. సో ఇది ముస్లిం హౌస్ కాబట్టి పూజ గది లేదు. ఒకవేళ మీరు పూజ గది కావాలనుకుంటే ఈ పార్ట్ లో మనం సెట్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ ఈ పార్ట్ లో సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఈ వాష్ బేసిన్ ని ప్లేస్ షిఫ్ట్ చేసేసుకొని ఈ పార్ట్ లో అయినా పూజ గది పెట్టించుకోవచ్చు. ఇది ఒకటే మైనస్ పాయింట్, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇది అండి ఈ హౌస్ గురించి. అండ్ ఈ హౌస్ గురించి సైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం మనం. ఓకే, సో గైస్ హౌస్ అయితే చూసారు కదా, సో చిన్నగా ఉన్న చాలా అయితే చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో ఈ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ మన చుట్టుపక్కల చూసుకుంటే కూడా ఒక వెంచర్ లాగా ఉంది. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసి మంచి వాతావరణం అయితే ఉంది, సౌండ్ పొల్యూషన్ లేదు. ఇల్లు అయితే పీస్ఫుల్ గా సింపుల్ గా ఉండడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ఫైనల్ గా మనకు కావాల్సింది దీంట్లో సైజెస్, దీని ప్రైస్ అవన్నీ చెప్పాం కదా. సో మనకైతే అదే కావాలి కదా. సో ప్రైజెస్ వచ్చేసి 20x27 అండి, 20x27. అంటే మనకు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 1.24 సెంట్స్, 1.24 సెంట్స్ అండి. అండ్ దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 26 lakhs, 26 లక్షలు. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి వీళ్ళు చెప్పిన 26 lakhs వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఫస్ట్ వచ్చేసి హౌస్ చూడండి, మీకు నచ్చింది, బాగుంది, మేము తీసుకోవాలని అనుకుంటాము, సో మాకు అంతా ఓకే అని అనుకుంటేనే మీరైతే ఓకే అంటే మేము తీసుకుంటాము, ఇంకా మాకు ఏ ప్రాబ్లం లేదు అంతా చూసామని అనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేమైతే వాళ్ళతో మాట్లాడతాము. అంతేగాని ఊరికి టైం పాస్ అయితే మేము వచ్చి చూపించలేమండి, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ దీనికి వచ్చేసి మనకు బోర్ అవైలబుల్ గా ఉంది, అండ్ సంపు ఉంది, అండ్ మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ అయితే ఉందండి. మున్సిపల్ వాటర్ మన బ్యాక్ సైడ్ లో హౌసెస్ ఉన్నాయి, సో అక్కడ కనెక్షన్ అయితే ఉంది. మీరు ఒకవేళ హౌస్ తీసుకుంటే అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఏది కూడా పెండింగ్ లేవు, అన్ని క్లియర్ కట్ గా అయితే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఒక చిన్న మైనస్ పాయింట్ ఆల్రెడీ చెప్పా కదా, పూజ గది. సో ఇది ముస్లిమ్స్ వాళ్ళు కట్టించిన హౌస్ కాబట్టి పూజ గది లేదు, దానికి కావాలంటే వాళ్ళు మీకు అడ్జస్ట్ చేసి చేపిస్తారు కూడా, సో వాళ్ళు చెప్పారు. అండ్ ఈ ఇంటికి వచ్చేసి మీకు లోన్ కావాలంటే కూడా వాళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో మీకు ఒకవేళ టోటల్ అమౌంట్ మేము పే చేయలేము, అంత బడ్జెట్ మా దగ్గర లేదు అనుకుంటే మీరు లోన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో లోన్ మీకు కావాలంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, లేదు మా సైడ్ నుంచి కావాలంటే మేము లోన్ సైడ్ నుంచి కూడా మీకు హెల్ప్ చేస్తాము. సో టోటల్ హౌస్ మీరు ఓకే అనుకొని చూసి
మీ చేతికి కీస్ వచ్చేందుకు మీరైతే సపోర్ట్ చేసి మాట్లాడతామండి. సో అదే అండి, ఇంకా గుర్తుపెట్టుకొని. ఇంకా ఈ ఇంట్లో ఒక మైనస్ పాయింట్ ఏదైనా చెప్పాలనుకుంటే కబోర్డ్స్ అండి. సో కబోర్డ్స్ ఒకటి లేవు, అదొకటి మీరు చేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో 26 lakhs కర్నూలులో ఒక హౌస్ అనేది రావాలంటే అంత ఈజీ అయితే కాదు. సో కొంచెం చూడండి, హౌస్ నచ్చిందంటే మీరు తీసుకుంటామంటే వాళ్ళు తగ్గిస్తారు, ఫిక్స్డ్ అయితే కాదు, స్లైట్గా నెగోషియల్ అయితే ఉంటుంది. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా మీకు ఇలాంటి హౌసెస్ కానీ లేకపోతే మీ ఫ్లాట్స్ కానీ ఏదైనా సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగానే వీడియో షూట్ చేసి పెడతాం కర్నూలులో అయితే. సో కర్నూలు దాటి పక్కన కొంచెం విలేజెస్ అలా దగ్గరికి వెళ్ళాలంటే మాకు కొంచెం ఛార్జెస్ అయితే అవుతుందండి. అది మీరు పే చేసుకుంటే మేము మీ హౌసెస్ దగ్గర కూడా వచ్చి వీడియో షూట్ చేసి పెడతాము. సో కర్నూలులో ఉన్న వాళ్ళకి మేము ఫ్రీగానే చేసి పెడతామండి, ఎటువంటి అమౌంట్ తీసుకోము. సో ఒకవేళ బయటికి వెళ్తే కొంచెం ఛార్జెస్ వచ్చేసి మాకు పేమెంట్ ఇస్తే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. ఒకవేళ మీ హౌస్ సేల్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే దాని గురించి మేము మాట్లాడతాము. ఓకే. సో ఇంకొక మాకు మీరు హెల్ప్ చేయాలండి. ఆ హెల్ప్ ఏంటంటే మా ఛానల్ మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా ఏదైనా హౌస్ మీరు చూసి ఆ వీడియో మాకు నచ్చింది, మేము కొనాలి అని అనుకున్నాం అనుకోండి హౌస్, అది అప్పటికే సేల్ అయిపోతే ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయకూడదు అనుకుంటే మా ఛానల్ లైక్ చేసుకొని పెట్టుకొని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మేము వీడియో పెట్టిన వితిన్ సెకండ్లో మీకైతే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ హౌస్ మీకు నచ్చింది, దీని గురించి తెలుసుకోవాలి, మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు హౌస్ గురించి డౌట్ ఉంటే మేము అన్ని క్లియర్ చేస్తాము. ఓకే. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బాయ్.